1887 డిసెంబర్ 22న తమిళనాడులో నిరుపేద కుటుంబంలో కుప్పుస్వామి గారు కోమలత గారు హాస్పిటల్కి వెళ్లారు. కంగ్రాచులేషన్స్ అయ్యర్ గారు, మీకు కొడుకు పుట్టాడు, తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కోమలతని ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళి మన బిడ్డకు జాతకం చూపించుకొస్తాను. అలాగేనండి. శుభోదయం చదువు గారు. శుభోదయం అయ్యర్ గారు, వచ్చి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదు, నా కొడుకు పుట్టాడు, వాడి జాతకం కోసం వచ్చాను. శుభాకాంక్షలు. ఉండండి, పంచాంగం ఇస్తాను. ఎన్ని గంటలకు పుట్టాడు? ఉదయం 8 గంటలకు పుట్టాడు. రాహుల్ కేంద్రం 1 గ్రామంలో ఉండడం వల్ల మీ కొడుకు 10 రోజులు బతకలేడు. అయ్యో పాపం, బాగా చూసి చెప్పండి. శాస్త్రి గారు ఒక్కసారి చెప్పాలంటే భగవంతుడికి వచ్చిన మార్చలేడు. లేక లేక పుట్టిన కొడుకని బాగా దేవుడి పైన వేస్తాను. బాధపడకండి. సరే, వెళ్ళొస్తాను. శాస్త్రి గారు ఏం చెప్పారండి? మన బిడ్డకు దీర్ఘాయుషి లేదని చెప్పాను. మీరేం భయపడకండి, మన బిడ్డ ప్రపంచం గర్వించేలా అవుతాడు. నా భారమంతా దేవుడి పైన వేస్తాను. రామానుజన్ పెళ్లి పెద్దవాడు అయిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. సరే రామానుజన్, ఇలా చెప్పండి సార్. రామానుజన్, మన హెడ్ మాస్టర్ గారికి టైం టేబుల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు, కొంచెం చేసి పెట్టారు. ఇవ్వండి సార్. పూర్తయింది సార్, తీసుకోండి. చాలా బాగా చేశారు రామానుజన్, మన జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. పిల్లలు, ఈరోజు మనం డివిజన్ పైన ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. అలాగే గురువు గారు. 3 అరటి పండ్లు ఉన్నాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులకి ఒక్కొక్కటి అరపండు వస్తుంది. అలాగే 3ని 3తో భావిస్తే 1 వస్తుంది, 4ని 4తో భావించినా 1 వస్తుంది, దీన్ని దానితో భావిస్తే 1 వస్తుంది. సార్, నాకు ఒక డౌట్, 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్న రామానుజన్, దీని గురించి మనం ఆలోచించాల్సిందే. అలాగే గురువు గారు. రామానుజన్ ఎప్పుడు చదివేనా? పద ఆడుకుందాం. నా కాటలైన పాటలైనా అంత గణితమే. నెక్స్ట్ సీన్. రామానుజన్, ఇలారా. చెప్పమ్మా. పైనకి వెళ్ళి వెంకన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా. సరే అమ్మా. అన్నయ్య, మా అమ్మ డబ్బులు ఇవ్వమన్నా. ఏంటి డబ్బులు? అరే తమ్ముడు, ఇదిగో తీసుకో. అన్నయ్య, నాకు ఒకసారి ఆ పుస్తకం ఇస్తారా? అందులో నేను లెక్కలు చేస్తాను. అందులో అన్ని ట్రిగనోమెట్రీ లెక్కలు ఉంటాయి. అవి నాకే సరిగ్గా అర్థం కావు. నువ్వు 5వ తరగతి కుర్రాడి, నీకేం వస్తాయి? ఇందులో చూడడానికి బొమ్మలు ఏమి ఉండవు, అన్ని ట్రిగనోమెట్రీ లెక్కలే ఉంటాయిరా. పర్లేదు అన్నయ్య, నేను ఒక నైట్ ప్రయత్నం చేసి తిరిగి ఇస్తాను. సర్లేరా, బుక్ ఇవ్వు. వాడికి ఏం అర్థం కాక మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్. అన్నయ్య, ఇదిగో తీసుకో, అన్ని చేసేసాను. అవునురా, ఇది చాలా బాగా చేశాడు. ఒక్కరోజు ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని లెక్కలన్నీ చేసేసాడు. నువ్వు చాలా గ్రేట్ రా రామానుజం. ఈ టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ గా తెలియవు. చెప్తావా రామానుజం? చెప్తాను అన్నయ్య. నాకు కూడా మీ డబ్బులు ఆర్థికంగా అవసరపడవచ్చు. నెక్స్ట్ సీన్. రామానుజన్, ఒక చిన్న ప్రశ్న అడుగుతా, చెప్తావా? చెప్తాను అమ్మా. బాబు, రామానుజన్ ఒక ప్రశ్న అడుగుతా, చెప్తావా?
ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక రోజుకి ఒక పువ్వు పూసింది, 2 రోజులకు 2 పూలు పూసాయి. అలా 15 రోజులకు సగం చెరువు నిండిపోయింది. మిగతా సగం చెరువు నిండడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఏంటి అంత చిన్న ప్రశ్న అడిగాం? 15 రోజుల శ్రమిస్తే మిగతా 15 రోజుల్లో మొత్తం నిండుతుంది కదా. అలా కాదు నాన్నగారు, ఒక్క రోజుకి ఒక పువ్వు పూస్తే 2వ రోజు దానికి డబ్బులు అవుతాయి, 3వ రోజు 8 పువ్వులు అవుతాయి. అలాగే 15 రోజుల్లో సగం చెరువు నిండితే మిగతా ఒక రోజుల్లో చిన్న చెరువు మొత్తం నిండిపోతుంది. బాగా చెప్పావు రాబోయ్. అలాగే ఆఫ్టర్ సమ్ డేస్. నాన్నగారు, నేను మెట్రికులేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. రామానుజన్. అలాగే నాన్నగారు. రామానుజన్, నీకు మ్యాథ్స్ లో 100కి 100 వస్తే సరిపోదు. మిగిలిన సబ్జెక్టులు కూడా పాస్ అవుతాయని నీకు స్కాలర్షిప్ దక్కుతుంది రామానుజన్. వీడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మ్యాథ్స్లో 100కి 100 తెప్పించుకోవడం కాదు, మిగతా సబ్జెక్ట్లో కూడా పాస్ అవ్వాలి. అలా అయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నాకు మ్యాథ్స్ అయ్యింది నాన్నగారు. మ్యాథ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. కానీ మ్యాథ్స్తో పాటు మిగతా సబ్జెక్ట్లో కూడా దృష్టి పెట్టు. అలాగే నాన్నగారు. రామానుజన్, నీ కొండకొండంలో ఎగ్జామ్ రాయడం ఇష్టం లేదు కదా, అయితే పద మద్రాసులో సీట్ ఇప్పిస్తాను. అలాగే గురువు గారు. రామానుజన్ మద్రాసులో జాయిన్ అవుతాడు. వీడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మద్రాసులో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. వీని ఫ్రెండ్స్ అందరూ చక్కగా చదువుకొని జాబ్ చేస్తున్నారు. వీనికి మాత్రం గంట పిచ్చి పట్టింది. ఈ గంట పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో. తిప్పకండి, వాడి బాధ్యతలు వానికి తెలియాలంటే నాకు ఉపాయం ఆలోచించాను. ఏంటవచ్చు? వీడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి వీడి ఉద్యోగం వీడే చేసుకుంటాడు. సరే. రామానుజన్ వివాహం అయిన తర్వాత. రామానుజన్, నీ గొప్పతనాన్ని ఇక్కడ ఎవరు గుర్తించారు? మేము మద్రాసులోని రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం. అక్కడ గొప్ప వాళ్ళందరూ వస్తారు. అక్కడికి వచ్చి కదా మేము రికమెండ్ చేస్తాము. సరే. మేడం, నేను కొన్ని ఫార్ములాస్ థీరమ్స్ రాశాను, ఒకసారి చూస్తారా? వావ్ రామానుజన్, ఈ థీరమ్స్ ఫార్ములాస్ చాలా నచ్చాయి. మీకేం కావాలో చెప్పు. మా కుటుంబం చాలా పేదరికంలో ఉంది కాబట్టి నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తారా? నీకు మద్రాసులో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తాం. అక్కడ నెలకు 25 రూపాయల జీతం ఇస్తారు. చేస్తావా నువ్వు? చేస్తాను గురువు గారు. రామానుజన్ గుమస్తాగా చేరి అక్కడ పనిచేస్తూనే రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. ఏ రామానుజన్, ఎందుకు తగ్గ మీద వస్తున్నావు? నాకు పేపర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఓ అవునా, నువ్వు చాలా గొప్పవాడివి. పదా, నీకు ఇంగ్లాండ్లో ఉన్న ప్రొఫెసర్ గారితో చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తాను. వారికి లెటర్ రాయి. సరే గురువు గారు. నెక్స్ట్ సీన్ ఇన్ ఇంగ్లాండ్. రామానుజన్, నీకు ఆరోగ్యం సరిగ్గా లేదంటగా? అవును, నాకు ఈరోజు చాలా డల్గా ఉంది. నేను ఒక డొక్కు టాక్సీ మీద వచ్చాను. దాని నెంబర్ కూడా డొక్కులానే ఉంది, 1729. అయ్యో, 1729కి ఒక స్పెషల్ నెంబర్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్ సమ్ ఆఫ్ క్యూబ్ స్మాలెస్ట్ నెంబర్ దట్ ఆర్ 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అండ్ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. ఎటువంటి ప్రత్యేకత లేని నెంబర్ని కూడా నువ్వు ఒక క్షణంలో గొప్ప ప్రత్యేకత వెతికావు. నువ్వు చాలా గ్రేట్ రామానుజన్. అలాగే. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వలన కుంభకోణం చేరుకున్నాడు. రామానుజన్ ప్రైమ్, రామానుజన్ సమ్స్, రామానుజన్ తీటా ఫంక్షన్స్, జార్జ్ ఫిట్స్ బుక్, రూలర్స్ ఫార్ములా వీటన్నింటిపై పరిశోధన చేసి ఫెల్లో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం, ఫెల్లో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందాడు. 1920 ఏప్రిల్ 26న రామానుజన్ తన తుది శ్వాస విడిచాడు.